అమెరికా వాడు ఇజ్రాయెల్కి ఆయుధ సరఫరా ఆపేసామంటాడు. వాడు అబ్బసొత్తేం ఫ్రీగా ఇవ్వడు, వాడు అక్కడ డబ్బులు పెట్టినే అమ్ముతాడు. ఒక రెండు దేశాల మధ్య వివాదం సృష్టించి వాళ్ళకి ఆయుధాలు అమ్మడం అనేటువంటిది వీళ్ళకి తెలివితేటలు. కాకపోతే అదేదో సాయం చేస్తున్నట్టు ప్రపంచానికి బిల్డప్ ఇస్తాడు. సాయం అంటే ఉక్రెయిన్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి $61 బిలియన్. బట్ అంతకుముందు వాళ్ళ దగ్గర నుంచి దాదాపు $100 బిలియన్ పిండేసి వాళ్ళకి ఆయుధాలు అమ్మినటువంటి వాడే. కాబట్టి లేకపోతే నాటో యూరప్ దేశాల చేత వాళ్ళకి విరాళం ఇప్పించి ఆ డబ్బులన్నీ తను తీసుకుని ఆయుధాలు అమ్మేటటువంటి దరిద్రుడు అనమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళు కొత్తగా ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెట్టి ఇజ్రాయెల్కి ఆయుధాలు అమ్మమని ఇజ్రాయెల్ షిప్మెంట్స్ని కూడా ఆపేసినటువంటి నేపథ్యంలో మరి ఆయుధాలు ఎక్కడో చోటు కొనుక్కోవాలి కదా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, 6 నెలల నుంచి యుద్ధం నడుస్తుంది కదా. దాంతో ఇజ్రాయెల్ రష్యాతో సంప్రదింపులు ప్రారంభించింది. రష్యా వాస్తవానికి నైతికంగా అయితే కనుక హమాస్కి మద్దతు, లేకపోతే పాలస్తీనాకి మద్దతు. కానీ ఫైనల్గా ఆయుధపరంగా వచ్చేటప్పటికి వ్యాపారమే. అక్కడ వ్యవహారమే. కాబట్టి ఆయుధాలు రష్యా అమ్మడానికి సిద్ధంగా ఉంది. అమెరికా కనుక తన మనసు మార్చుకోకపోతే ఇజ్రాయెల్ తన మనసు మార్చుకోవడానికి సిద్ధపడుతోంది.